హలో ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగే కరెంట్ బిల్లుని ఇదిగో ఈ పేమెంట్ యాప్ల ద్వారా కడుతున్నారా? అయితే ఇక నుంచి జూలై 1 నుంచి ఇటువంటి థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్ని ఉపయోగించి బిల్లులను కట్టలేము. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ విషయాన్ని 2 తెలుగు రాష్ట్రాల అధికారిక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల వెబ్సైట్లలో కూడా చెప్పబడింది. ఆయా పవర్ డిస్కమ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ల ద్వారా లేదా యాప్ల ద్వారా మాత్రమే మనం బిల్ని కట్టగలం. ఇక్కడ స్క్రీన్లో కనిపించిన విధంగా తెలంగాణ పరిధిలో వారైతే టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా, అదే ఆంధ్ర పరిధిలో వారైతే ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ లేదా ఏపీఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ల ద్వారా లేదా యాప్ల ద్వారా కట్టవచ్చు. ఇప్పుడు తెలంగాణ పరిధిలో వచ్చేవారు ప్రాక్టికల్గా కరెంటు బిల్లు మొదట వెబ్సైట్ ద్వారా తర్వాత యాప్ ద్వారా ఎలా కట్టాలో చూద్దాం. వెబ్సైట్ ద్వారా అయితే గూగుల్కి పోయి టీజీఎస్పీడీసీఎల్ అని టైప్ చేయండి. ఇక్కడ మొట్టమొదట వచ్చే సైట్కి వెళ్ళండి. ఇక్కడ చూపించిన విధంగా కొత్త వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న పే బిల్ ఆన్లైన్ అనే బటన్ని క్లిక్ చేసి మీ ఎలక్ట్రిసిటీ నెంబర్ని ఇచ్చి సబ్మిట్ బటన్ని నొక్కండి. ఇలా మీ వివరాలు చూపించడం జరుగుతుంది. ప్రస్తుత నెల బిల్ అమౌంట్ పక్కనే ఉన్న క్లిక్ హియర్ టు పే బటన్ని నొక్కి పేమెంట్ గేట్వేని సెలెక్ట్ చేసుకోండి. నేను బిల్ డెస్క్ని ఎంచుకున్నాను. మళ్ళీ మనం ఇక్కడ సర్వీస్ నెంబర్ని, ఈమెయిల్ని ఇచ్చి మేక్ పేమెంట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఎవరైతే బిల్లు కడుతున్నారో వారి యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. కార్డ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ దేనికి ఎంత ఛార్జెస్ వర్తిస్తాయో చూపించడం జరిగింది. యూపీఐ ద్వారా అయితే ఎటువంటి ఛార్జెస్ లేవు. అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా పేమెంట్ ఇనిషియేట్ చేసి యూపీఐ ద్వారా పే చేయొచ్చు. బట్ డైరెక్ట్గా యూపీఐ ద్వారా పే చేయలేము. యూపీఐని సెలెక్ట్ చేసుకున్నాను. యూపీఐ ఐడి అంటే మొబైల్ నెంబర్ @YBL ఎగ్జాంపుల్. ఇలా మీ యూపీఐ ఐడి ఇవ్వండి. యూపీఐ ఐడితో కానీ స్కాన్ చేసి కానీ ఏ విధంగా మనం బిల్లుని కట్టవచ్చు చూసాం కదా. అదే మొబైల్ యాప్ ద్వారా అయితే ఎలా పే చేయాలో చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్కి పోయి టీజీఎస్పీడీసీఎల్ అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే బిల్లు కడుతున్నారో వారి యొక్క పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న పే బిల్ అనే ట్యాబ్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేయండి. ఇంతకు ముందు చెప్పిన విధంగా యూపీఐ ద్వారా అయితే ఎలాంటి ఛార్జెస్ లేవు. కాబట్టి యూపీఐ ఐడితో కానీ స్కాన్ చేసి కానీ ఏ విధంగా మనం బిల్లుని కట్టవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.